కిషోర్ గురు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ మన భారత్లోని వ్యవసాయం. ఏంటది? మన భారతదేశం వ్యవసాయం. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ వీడియోలో మనం రెండు టాపిక్లు మనం డిస్కస్ చేస్తాం. అంటే రెండు సబ్ టాపిక్స్. ఏంటి సార్ అంటే అది వ్యవసాయ విధానాలు, రెండవది పంట కాలాలు. దీన్ని వ్యవసాయ విధానాలు అనొచ్చు, లేదా వ్యవసాయ రకాలను కూడా అనొచ్చు. అభ్యర్థులు గమనించండి. ఫస్ట్ వన్ చూద్దాం. ఏంటి? వ్యవసాయ విధానాలు అంటే నథింగ్ బట్ టైప్స్, అంటే రకాలు. ఇప్పుడు మన భారతదేశంలో ఈ వ్యవసాయ విధానాలు కానీ ఒకసారి మనం గమనిస్తే రెండు రకాలు ఉంటాయి. ఏంటి సార్ అవి అన్నప్పుడు, ఒకటి జీవనాధార వ్యవసాయము, రెండవది వాణిజ్య వ్యవసాయం. ఏమ్మా, మళ్ళీ జీవనాధార తీసుకున్న మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఏంటది? సాధారణ జీవనాధార వ్యవసాయము, రెండవది సాంద్ర జీవనాధార వ్యవసాయం. సాధారణ, సాంద్ర అదేంటో ఒకసారి మనం చూద్దాం. అంటే కొద్దిగా ఇన్డెప్త్గా నేర్చుకుంటే మీకే మంచిది. మీకు పుస్తకంలో కూడా అట్లా నేర్చుకున్నాడు, కొద్దిగా నేర్చుకొని పెట్టుకుందాం. ఫస్ట్ వన్ తీసుకుందాం. ఏంటది? జీవనాధార వ్యవసాయం. జీవనాధార వ్యవసాయం ఏమంటున్నాను? ఒకటేమో సాధారణ ఉంది అన్నాడు, అవునా? దీన్నే సింపుల్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని కూడా పిలుస్తారు. దీన్ని చాలా ప్రాంతాలలో, ఏది త్రూఅవుట్ వరల్డ్ కూడా ఉన్న పేరేంటి సార్ అంటే పోడు వ్యవసాయం అని పేరు, లేదా విస్థాపన వ్యవసాయం అని పేరు. విస్థాపన లేదా సంచార వ్యవసాయం అని కూడా పేరు. ఏంటది? సంచార. అభ్యర్థులు గమనించాలి. ఏమంటున్నాను? విస్థాపన లేదా సంచార. అంటే ఆల్రెడీ మనం చదువుకున్నదే. ఏంటి? ఈ వ్యవసాయ లక్షణాలు కానీ మనం గమనించినప్పుడు అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి సార్ అంటే, మెయిన్ పరికరాలు మనం తీసుకోవాలి. ఏంటది? అతి పురాతనమైన పరికరాలు ఏంటవి? పార, గుల్లకర్ర అంటారు. అంటే చిన్నపాటి ఒక కర్రతో నేలని వదులు చేసుకుంటూ, ఆ పారతో అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసేసేసుకుంటూ ఈ వ్యవసాయం చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తారు సార్ అంటే, ఏదన్నా పెద్ద పెద్ద చెట్లు ఏమైనా ఉంటే వాటిని నరుకుట లేదా కాల్చుట, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే దీన్ని చాలామంది ఏమంటారు? నరుకు కాల్చు వ్యవసాయం అని కూడా పిలుస్తారు.
అంటే ఇక్కడ పూర్తిగా వీళ్ళు దేని మీద ఆధారపడి ఉంటారు సార్ అంటే, ఏది ఈ సాధారణ వ్యవసాయం నేల మీద, అంటే నేలలో ఉన్నటువంటి పోషకాల మీద అట్ ది సేమ్ టైం వర్షాలు అంటే ఏంటి, ఋతువుల మీద ఆధారపడి బతుకుతారు తప్ప మిగతావి మనకు కనిపించవు. జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీరు పెద్ద పెద్ద పనిముట్లు ఉపయోగించడం, ఆధునిక పద్ధతులు ఉపయోగించడం ఇటువంటి ఏమీ చేయరు. ఇటువంటి ఏమీ చేయకుండా కేవలం నేలలో ఉన్నటువంటి పోషకాలు, ఋతువుల ఆధారం, అంటే వర్షాలు ఎప్పుడు పడితే దాన్ని బేస్ చేసుకొని పంటలు పండించుకుంటారు తప్ప. అందుకే ఇది చాలా పురాతనమైన వ్యవసాయంగా చాలామంది చెప్తూ ఉంటారు. దీన్ని ఈ జీవనాధారలో సాధారణ జీవనాధార వ్యవసాయం అభ్యర్థులు గమనించాలి. దీనికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేరే ఏంటి, ఇదిగోండి ఈ పేరు, ఇది పోడు. అదే ఈశాన్య రాష్ట్రాల్లో మనం తీసుకుంటే జూమ్ లేదా జూమింగ్ అనే పేరు మనకి అనిపిస్తుంది. ఇంకా రకరకాలు ఉన్నాయండి. కానీ మీకు అందుబాటులోకి ఉన్నటువంటి పుస్తకాల ప్రకారం తీసుకుంటే జస్ట్ దీని గురించి వాడు ఇట్లా ఇచ్చుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది నేర్చుకొని పెట్టుకుంటే చాలు. మరి రెండవది ఏంటి, జీవనాధారలోనే ఈ జీవనాధార వ్యవసాయంలోనే రెండవది ఏంటి, జాగ్రత్త చూడండి ఏం చెప్పున్నాడు, సాంద్ర జీవనాధార వ్యవసాయం అన్నాడు. ఏమన్నాడు, సాంద్ర. ఏంటి సార్ ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయము అంటే, మానవుడు స్థిర నివాసానికి అలవాటు పడిన తర్వాత ఇది కనిపించిందని చాలామంది అంటారు. అంటే ఒక రకంగా స్థిర నివాసానికి అలవాటు పడిన తర్వాత జనాభా బాగా పెరిగిపోయి ఆ జనాభా స్టేటస్ కాస్త ఏమైపోయింది, జనసాంద్రత అనే స్థాయికి వచ్చేసింది. ఈ జనసాంద్రత స్థాయికి వచ్చిన తర్వాత అంటే ఏంటి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నది అది కూడా ఏంటి, అధిక అనే కాన్సెప్ట్ తీసుకోవాలి. అధిక జనాభా కానీ అధిక జనసాంద్రత కానీ వీరి యొక్క అవసరాలు తీర్చే క్రమంలో ఏంటి, ఋతువులు, అలానే నేలలో ఉన్నటువంటి పోషకాలు మీద ఆధారపడినా వీళ్ళ అవసరాలు తీరని పరిస్థితి, అవసరం తీరకపోవడం వల్ల ఏం చేస్తారు వీళ్ళు, కొద్దిగా ఏది ఎరువుల మీద ఆధారపడి పంటలు పండించడం. అవునా? అందుకే నేను ఏమంటున్నాను ఇక్కడ, ఇంటెన్సివ్, ఏమని పిలుస్తున్నాం, ఇంటెన్సివ్ ఫార్మింగ్ అని పిలుస్తున్నాం. గమనించండి, ఇంటెన్సివ్, సాంద్ర. ఇక్కడ సాంద్ర అంటే జనసాంద్రత అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఇవి రెండే కాకుండా ఇది కూడా ఏంటి, ఎరువుల మీద రసాయనాలు ఉపయోగించి వ్యవసాయం చేయడం. ఇది భారతదేశంలో బాగా కనిపిస్తుంది. భారతదేశంలో జీవనాధార వ్యవసాయం ఉంది అన్నప్పుడు పూర్తిగా గిరిజన ప్రజలు ఉన్న చోటేమో మీకు ఇది ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఏంటి, ఇవన్నీ సాధారణ వ్యవసాయ లక్షణాలు, ఇది సాధారణ జీవనాధార వ్యవసాయ లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొద్దిగా మనిషి నాగరికంగా బాగా డెవలప్ అయ్యి బాగా అభివృద్ధి చెందిన చోట, జనాభా బాగా కేంద్రీకృతమైన చోట మనం దీన్ని చూడవచ్చు. అంటే ఏంటి, వీటి మీద ఆధారపడుతూనే ఈ రెండింటి మీద కొద్దిగా రసాయనాలు, కృత్రిమ ఎరువులు ఉపయోగించుకుంటూ మనోడు ఈ వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తాడు. అసలు భారతదేశం అంటేనే జీవనాధార వ్యవసాయము, గుర్తుపెట్టుకోండి. అందుకే టు సర్వైవ్, బతకడం కోసం చేసే వ్యవసాయం. అందుకే నేనేమంటున్నాను, జీవనాధార అని తీసుకున్నప్పుడు రెండు రకాలుగా, ఏది సింపుల్ అని తీసుకుంటున్నాం, రెండోది ఏమంటున్నాం, ఇంటెన్సివ్ అంటున్నాం. ఏంటది, సాధారణ
సాంద్ర. అభ్యర్థులు గమనించాలి. అడుగుతూ ఉంటాడు ఈ రెండిట్లో దేన్ని పోడు వ్యవసాయం అంటారని చెప్పి. గుర్తుపెట్టుకో, దీన్నే ఏమని పిలుస్తామా? పోడు లేదా విస్థాపన. ఏమని పిలుస్తాం? విస్థాపన వ్యవసాయంగా పిలుస్తాం. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. సరే, దీని తర్వాత మరొకటి ఏంటది? రెండవ రకం. ఈ రెండవ రకం ఏముంది మనకి? వాణిజ్య వ్యవసాయం. వాణిజ్య చెప్పాలి అభ్యర్థులు. ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కండిషన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, భారత్. జీవనాధారంలో సాధారణకు వచ్చాడు, సాధారణ నుంచి సాంద్రకు వచ్చాడు. ఏమ్మా, ఈ సాంద్ర కూడా చేసినా కానీ వాడికి ఆహారం సరిపోలా, క్వశ్చన్ మార్క్ పడిపోయింది. చివరికి ఏం చేశాడు? వాణిజ్య అంటే ఏంటి? దానికి ఒక రకంగా ఇంకా ఇది డెవలప్డ్ స్టేజ్ అనమాట. ఏది? వాణిజ్య వ్యవసాయం. ఏంటి? మృత్తికలో ఉన్నటువంటి పోషకాలు. ఏమ్మా, రెండవది ఏంటి? ఋతువుల మీద ఆధారపడుతూ. మూడవది ఏంటి? ఎరువుల మీద ఆధారపడుతూ. నాలుగవది ఏంటి? క్రిమి సంహారకాలు మీద ఆధారపడుతూ. క్రిమి సంహారకాలు. ఐదవది ఏంటి? అధిక దిగుబడినిచ్చే విత్తనాలు. అధిక దిగుబడి విత్తనాలు. ఈ విత్తనాల మీద ఆధారపడుతూ వ్యవసాయం చేయాలి. అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఏది? ఇక్కడి నుంచి ఏది? ఇవి రెండు చూసుకోండి. ఇవి రెండు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవి టోటల్ న్యూ కాన్సెప్ట్స్. ఇవి రెండు కొత్తవి. అంటే మానవుడు అధిక జనాభా యొక్క అవసరాలు తీర్చడానికి చివరికి ఏమైపోయాడు? క్రిమిసంహారకాలు ఉపయోగించుకోవడం, అధిక దిగుబడి. దీన్ని మనం HYV అని పిలుస్తారు. హై ఈల్డ్ వెరైటీస్ అని పిలుస్తారు. హై ఈల్డ్ వెరైటీస్. ఒక రకంగా ఈ వంగడాలతో చేసే వ్యవసాయాన్ని తర్వాత కాలంలో ఏమని పిలిచారు? గ్రీన్ రెవల్యూషన్ అని పిలిచారు. మీకు తెలిసే ఉంటుంది, హరిత విప్లవం అని పిలిచారు. అవునా? ఇలా వ్యవసాయం చేయడం, దీన్ని మనం ఏమని పిలుస్తాం? వాణిజ్య వ్యవసాయం. అంటే ఈ వాణిజ్య వ్యవసాయంలో మీరు గమనించాల్సింది ఏంటి సార్ అంటే, అతి ముఖ్యమైన అంశం ఖచ్చితంగా వీళ్ళకి మార్కెట్ మీద ఒక అవగాహన ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దేని మీద? మార్కెట్ మీద. ఈ మార్కెట్ మీద అవగాహన ఉండటం వలన ఏం కావాలి, ఏది అవసరం లేదు అనే దాని మీద వీళ్ళు ఆధారపడి ఉంటారు. అంటే ఇందాక మనం చెప్పినటువంటి జీవనాధార వ్యవసాయం ఉంది కదా, ఈ జీవనాధార వ్యవసాయానికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ లెవెల్ ఇది. ఏదే? వాణిజ్య వ్యవసాయం. ఒక రకంగా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రజెంట్ అంటే భారతదేశంలో చాలా వ్యవసాయ రకాలు ఉన్నాయి, కానీ ఇటీవలి కాలంలో బాగా మనకు కనపడేది ఏంటి? వాణిజ్య వ్యవసాయం. రకరకాల వంగడాలు, కృత్రిమ వంగడాలు, ఎరువులు, ఇట్లా. అందుకే నేనేమంటున్నాను, జీవనాధార వ్యవసాయంలో ఉన్నాయి తీసుకోండి. మృత్తికలో పోషకాలు, ఋతువులు, ఎరువులు తీసుకుంటూ క్రిమిసంహారకాలు, అధిక దిగుబడినిచ్చే ఏది విత్తనాలు, ఇట్లా ఇంకా రకరకాల రసాయనాలు, ఇవన్నీ మనం ఈ వ్యవసాయ లక్షణాలుగా మనం చూడవచ్చు. కానీ భారతదేశంలో వ్యవసాయము అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాలు ఉన్నాయన్నప్పుడు ఈ రెండే తీసుకోండి. ఏంటది? జీవనాధార, వాణిజ్యం. జీవనాధారలో మళ్ళీ రెండు రకాలు ఏంటి? సాధారణ జీవనాధార వ్యవసాయము, సాంద్ర జీవనాధార వ్యవసాయం అని చెప్పచ్చు. దీనికే గుర్తుంచుకోండి అమ్మా అభ్యర్థులు,
దీనికే ఉన్న పేరేంటి? పోడు వ్యవసాయము. ఏంటన్నా? పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం. పురాతన పనిముట్లు అన్నప్పుడు దీని గురించి చెప్తాం మనం. చూసుకోండి, సాధారణ జీవనాధార వ్యవసాయంలోనే అతి పురాతనమైనటువంటి పనిముట్లు మీకు కనిపిస్తాయి. ఓకే, లేదు దీనికంటే అడ్వాన్స్డ్ అన్నప్పుడు సాంద్ర కంటే అడ్వాన్స్డ్ అన్నప్పుడు అప్పుడు రెండో రకానికి వెళ్ళిపోవు. ఏంటి ఆ రెండో రకం? ఏంటి? వాణిజ్య. ఓకేనా? ఇలా మనం చదువుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు 2 రకాల వ్యవసాయాలు ఇచ్చాను కదా. ఏంటది? జీవనాధార వ్యవసాయము, రెండోది వాణిజ్య వ్యవసాయం ఇచ్చాను కదా. ఏ రకపు వ్యవసాయంలో తోటల సాగు కనిపిస్తుంది? తోటల సాగు కనిపిస్తుంది. నాకు దీనికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. మనం చెప్పుకున్న వ్యవసాయ విధానాల్లో జీవనాధార, వాణిజ్యం ఉంది. ఏ రకపు వ్యవసాయం? తోటల సాగు అంటే తోట వ్యవసాయం కనిపిస్తుంది, తోట పంటల సాగు కనిపిస్తుంది. కాఫీ, తేయాకు ఇట్లా కొన్ని ఉన్నాయి కదా మనకి. అది ఏ వ్యవసాయం? నాకు ఆన్సర్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించిన కంటిన్యూటీ కొనసాగి మనం చదువుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.